హలో ఎలకం 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 మంచిగున్నారా అవులా నేనైతే మీ ముంగల్కి వచ్చిందంటే కిరాక్ కిరాక్ ముచ్చట్లు తీసుకొస్తా కదా ఇంకా ముచ్చట్లల్లో ఫ్యాక్ట్సే ఉంటాయి జరిగిన ముచ్చట్లే ఉంటాయి ఒక్కసారి అయితే ఇంకా ముచ్చట్లయితే సురు చేసుకుందాం పాన్రి అరే గీదెక్కడ చిత్రం రా కాకో ఇగో అల్లు అర్జున్ సారు రామ్ చరణ్ సార్ అయితే ఇద్దరు హీరోలే కదా కాకపోతే రామ్ చరణ్ సార్ అయితే అల్లు అర్జున్ సార్ను అన్ఫాలో చేసిండట ఇన్స్టాగ్రామ్లా అరే రే 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 ఇక అల్లు అర్జున్ సార్ వల్ల సతీమణి ఎవరైతే ఉంటారో గామనైతే ఫాలోనే చేస్తున్నారట కానీ ఈ అల్లు అర్జున్ సార్ అయితే అన్ఫాలో చేసిండట ఇక గత కొన్ని రోజుల నుంచి అయితే వీళ్ళ రెండు కుటుంబాల మధ్యలోనైతే గొడవలు గిడవలు చిన్న చిన్నగా జరుగుతున్న ముచ్చట్నైతే మన అందరికీ తెలిసింది కదా ఇక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎవరైతే ఉన్నారో ఆ రోజైతే సారు ఒకళ్ళకు ప్రచారానికి వెళ్ళిండు కదా ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడే సార్ కూడా అన్ఫాలో చేసిండట ఇప్పుడు రామ్ చరణ్ సార్ కూడా అన్ఫాలో చేసిండు ఇక వీళ్ళ ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు ఇంకా గుసగుస నడుస్తున్నదిలా అరే ఇదెక్కడి చిత్రముల్లో ఇగో కొందరు అయితే అరే నడువుర్రా నాయన పొద్దుగాల వాకింగ్లు జాగింగ్లు చేయాలంటే అమ్మా నేను ఇప్పుడే లేవనే నాకు కాళ్ళు చేతులు గుంతుతాయి తలకేను వస్తుంది నేను ఇట్లా బయటికి పోయిందనుకో నా కాళ్ళు ఏం కావాలి అని అంటాం కదా కాకపోతే నడక ఎంత మంచిదో ఎరికిన అవులా డాక్టర్లు అయితే సుమారు రోజుకైతే 10,000 అడుగులు నడవాలని చెప్తారు కానీ మనకున్న బద్ధకంలా మనకున్న బిజీ షెడ్యూల్లా మనమైతే శరీరాన్ని పక్కకు పెట్టి ఇంత ఏం చేయకుండా మంచిగా కింద వండించుకొని కూర్చుంటాం తప్ప ఏం ఉరకం చెయ్యం కదా కాకపోతే ఇగో రోజైతే ఖచ్చితంగా నడుచుకుంటా పోతున్నట చాలా మంచిదటనుల్లా ఇగో రక్తపోటు ఊబకాయము గుండెపోటు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఇట్లాంటివి ఏం దరికి రావట గట్లనే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండి మంచిగా పుష్టిగా ఉంటామట ఇక బరువు కూడా చాలా తగ్గుతామటనుల్లా ఊబకాయము చాలా మందికి ఉన్నది కదా ఇక ఊబకాయం ఉన్నోళ్ళు అయితే రోజు నడక నడుచుకుంటా మరింత పెంచుకుంటా మంచిగా జాకింగ్ చేసినామనుకో చాలా మంచిదట రోజుకు ఎటు పడి ఒక్క అర్ధగంట నడిచినామనుకో రోగాలైతే మన దరి దాపులకే రావటనులా ఇక ఈ ముచ్చట్నైతే మన దోస్తుగాళ్ళందరికీ షేర్ చేద్దామా అరే గీదెక్కడి చిత్రంలో నాయనో ఇగో మీది ఏ బ్లడ్ గ్రూప్ చెప్పుర్రి ఇక ముందుగాల బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు అయితే చాలా మంచోళ్ళట చాలా ఎక్కువ కాలం బతుకుతారటనులా ఎందుకంటే బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు అయితే చాలా రోజులే మంచుకుంటారట చాలా రోజులే బతుకుతారట ఎందుకంటే బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కానీ బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు కానీ ఏం చేస్తారట అంటే వాళ్ళు యవ్వనంగా ఉంటారట చాలా ఎక్కువ దినాలు బతుకుతారట వాళ్ళకు డబ్బున ఏం రోగాలు రావట ఇక అందుకనే ఈ ముచ్చట్నైతే బి పాజిటివ్ బి బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళకైతే ఎంబటే ఫార్వర్డ్ చేయరులా అరే గీదెక్కడి చిత్రముల్లో కోటి జన్మల పుణ్యం వస్తుందా ఒక్క పువ్వు చూడంగానే ఊకోర్రి ఇదంతా అబద్ధము ఒక్క పువ్వును చూడంగానే కోటి జన్మల పుణ్యఫలం ఎట్లా వస్తుంది చెప్పుర్రి అని అనుకుంటున్నారు కదా అరే నిజముల్లో నిజంగానే గీ ఒక్క పుష్పాన్ని చూడంగానే కోటి జన్మల పుణ్యం అయితే వస్తుందట మరి ఆ పుష్పం ఏందనుకుంటున్నారా ఆ పుష్పము ఈ పుష్పం కాదుల్లో నాగపుష్పం చూడుర్రి ఎంత ముద్దుగున్నదో ఎంత చక్కగున్నదో ఇగో 1000 సంవత్సరాలకు ఒక్కటేసారి ఈ పుష్పం అయితే పూస్తుందట చూడుర్రి అచ్చము మంచి కోడెనాగన్న లెక్క నాగుంబం లెక్క పడిగే ఎట్లున్నదో ఒక పుష్పానికి నిజంగా పుణ్యమే వస్తుందట చూస్తే ఇగో సోషిరావులా ఈ ముచ్చట్లు ఎంతగానో మంచిగున్నాయో ఇట్లాంటి మంచి ముచ్చట్లయితే మల్లకొమ్మలక నేనైతే మీ ముంగల్కి తీసుకొని వస్తా శనార్థి మరి షేర్ చేయర్రి లైక్ చేయర్రి సబ్స్క్రైబ్ చేయర్రి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా